హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయితే చేసుకున్నానండి. మీరు కూడా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అలాగే ఏ ఫెస్టివల్ వచ్చినా ప్రతి ఫెస్టివల్కి మా అన్నకి మా నాన్నకి అయితే పూజ అయితే కంపల్సరీ చేసుకుంటామండి. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా పాప మా ఆయన అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. మా ఆయన దగ్గర ఆశీర్వాదం అయితే మంచిగా తీసుకున్నాను. తర్వాత మా పాప అయితే అందరికీ హాయ్ చెప్పి ప్లెయిన్ కిస్ అయితే ఇస్తుంది. మా అమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుందండి. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదండి. అలాగే మా చిట్టి వరమహాలక్ష్మీదేవికి కాళ్ళకైతే పసుపు అయితే పూస్తున్నానండి. మంచిగా పూయించుకుంటుంది, ఇంకా పూయమంటుంది చూడండి. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మా అన్నోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ మా వదిన అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది. ఇక్కడ మా చిట్టి లక్ష్మమ్మ అనేసి చెప్తూ కాళ్ళకు పసుపు పూస్తుంటే ఇంకా పుయ్యమంటుంది చూడండి, ఎంత మంచిగా పూయించుకుంటుందో ఇటువైపు అనేసి. గడపకి ఇంకైతే బొట్టు అయితే పెట్టమంటుంది. గడపకి బొట్లు ఉంటేనే అసలు అన్నీ తీసి అందరికీ పెడుతూనే ఉంటుంది ప్రతిరోజు. అలాంటిది చేతికి కుంకుమ ఇస్తే అసలు ఉంటుందా, ఇంకా బొట్లు పెడుతూనే ఉంది చూడండి ఎంత మంచిగా పెడుతుందో. నాకు కూడా పెడుతుంది, నాకు కూడా పెట్టిందండి. అలాగే ఇక్కడ మా వదిన అయితే పెట్టించుకుంటుంది చూడండి బొట్టు. నెక్స్ట్ అక్షంతలు వేయమంటే మంచిగా అక్షంతలు వేసి మా వదిన అయితే ఆశీర్వదిస్తుందండి. చూడండి మంచిగా హ్యాపీగా ఉండు అనేసి ఆశీర్వదిస్తుంది. ఇంకా మా అన్న దగ్గరికి వెళ్ళమంటే ఇంకా కుంకుమ చేతిలోకి ఇస్తే ఎందుకు వెళ్తుంది, ఇంకా బొట్లు పెడుతూనే ఉంటుంది అసలు. ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయ్యిందండి. ప్రసాదాలు అయితే లెమన్ రైస్, అలాగే బెల్లం పొంగల్, పెరుగన్నం అయితే చేసింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, ప్రసాదం కదా. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు కదా.